తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకోబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? కేసీఆర్ని ఓడించిన తర్వాత, కేసీఆర్ని అధికారానికి దూరం పెట్టిన తర్వాత కేసీఆర్ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా? సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇలాంటి అంశాలకు సంబంధించి తెలుగు 360 మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేసినటువంటి సర్వే చాలా కీలకం కాబోతా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తీసినటువంటి అతిపెద్ద ఎన్నికల సర్వే. ప్రతి నియోజకవర్గానికి తెలుగు 360 వెళ్ళింది. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లను కలిసింది. దాదాపు అన్ని వర్గాల ప్రజల్ని కలిసింది. ఏం చేయబోతా ఉన్నారు? ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారు? మీ అభిప్రాయం ఎలా ఉంది? రైతు బంధు, రైతు రుణమాఫీ, ఫ్రీ బస్, ఇలా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, నాయకుల పనితీరు కావచ్చు, ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉన్నారు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి తెలుగు 360 శాంపుల్స్ కలెక్ట్ చేసింది. ఇటు ఆన్ పేపర్ శాంపుల్ సేకరణ కావచ్చు, ఇటు ఆన్ ద రికార్డ్ కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను రికార్డ్ చేయడం కావచ్చు. ఇట్లా దాదాపుగా ఒక శాస్త్రీయంగా సర్వే చేసే ప్రయత్నం తెలుగు 360 చేసింది. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మీ ముందు ఉంచబోతా ఉన్నాము. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఫలితాలను ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మరో నియోజకవర్గానికి వెళ్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మానకొండూరు నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడి ఎమ్మెల్యే పనితీరు, ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్ష పాత్రగా పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ పనితీరు ఎలా ఉంది, అక్కడ ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ నుంచి ఎంపీగా గెలిచారు బండి సంజయ్, కేంద్ర మంత్రిగా కూడా ఉన్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, మొత్తం అంశాలకు సంబంధించి మానకొండూరు ప్రజలకు సంబంధించినటువంటి సర్వే రిజల్ట్స్ చూద్దాం. మానకొండూరు రిజల్ట్స్ చూస్తే మానకొండూరు నియోజకవర్గంలో మూడ్ ఆఫ్ తెలంగాణ పేరు మీద మన తెలుగు 360 చేసినటువంటి ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వేలో కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందా అని మనం ప్రశ్నిస్తే ఉంది అనేవాళ్ళు 44.68% అయితే లేదు అనేవాళ్ళు 44.68%, ఇప్పుడే చెప్పలేము అనేవాళ్ళు 10.64%. సో ఈ లెక్కను చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన మెలుగ్గా ఉందంటే 50 అవును కాదు అనే వాళ్ళ సంఖ్య సరి సమానం, చెప్పలేమనే వాళ్ళ సంఖ్య దాదాపు 11%. అంటే సో బ్యాలెన్స్డ్గానే ఉన్నారు. కేసీఆర్ రేవంత్ విషయంలో ఇప్పుడే తేల్చుకోలేము, 2 ఏళ్లలో క్లారిటీ రాదు కదా, ఇంకా టైం ఇవ్వాలి అనే వాళ్ళు కొందరు, చేయాల్సింది ఇప్పటికే చేసేది ఉండే అనే వాళ్ళు కొందరు, రకరకాల ఒపీనియన్లు ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే 50% ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రైతు భరోసా, రైతు రుణమాఫీకి సంబంధించి రైతులు అంతా సంతోషంగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా అని మనం ప్రశ్నిస్తే రైతులు సంతృప్తిగా ఉన్నామనే వాళ్ళ సంఖ్య 46.80 అయితే లేము అనే వాళ్ళ సంఖ్య 53.20. సో మానకొండూరు నియోజకవర్గం సంబంధించి పరిస్థితి కొంచెం, అంటే మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలాగా, అంటే అప్పుడు గతంలో 2 సంవత్సరాలు 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచింది. అక్కడ రసమై బాలకిషన్ గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఫస్ట్ టైం కవంపల్లి సత్యనారాయణ గెలిచారు. కవంపల్లి సత్యనారాయణ గ్రౌండ్లో ఎలా ఉంటున్నారు అనేది మనం నెక్స్ట్ క్వశ్చన్స్లో చూద్దాము. సో ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పార్టీకి మానకొండూరులో మంచి ఫలితాలు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రేవంత్ పరిపాలనకు మీరిచ్చే మార్కులు ఎన్ని? ఇక్కడ కూడా మనం గమనించవచ్చు, 25 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 44%, 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య 40%. సో మిగతావి పక్క నెగ్లిజిబుల్గా అనుకోండి. సో ఓవరాల్గా అయితే 40%, అంటే 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య దాదాపు 40%గా ఉంది. సో మిక్స్డ్ ఒపీనియన్ కొంత. మానకొండూరుకు సంబంధించి ప్రజలు అయితే డిఫరెంట్గా ఒపీనియన్ చెప్పినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా? రేవంత్ సర్కార్ సంబంధించి నిరుద్యోగుల్లో చాలా ఆశలు ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. కేసీఆర్ మీద నిరుద్యోగులు అప్పట్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత వ్యతిరేకతంగా ఉన్నారు అనేది అందరికీ తెలిసినది. అది స్పష్టంగా గత ఎన్నికల్లో కనపడింది.
మేము ఎన్ని 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు, నిరుద్యోగులు నమ్మలేదు. రేవంత్ సార్ అంటే అప్పుడు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నమ్మారు, కాంగ్రెస్ నమ్మారు, రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలు నమ్మారు. సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల తర్వాత మనం ప్రజల్లోకి వెళ్ళి సర్వే చేస్తే ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే అవును అనే వాళ్ళ సంఖ్య 46%, కాదు అనే వాళ్ళ సంఖ్య 53%. ఇక్కడ కూడా దాదాపు సేమ్ ఒపీనియన్, ఇద్దరు అంతేలే అనేటువంటి ఊర్లలో ఒక రకమైన ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అలాంటి ఒపీనియన్ చాలా స్పష్టంగా కనపడింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫస్ట్ టైం గెలిచారు, కవంపల్లి సత్యనారాయణ మానకొండూరు నుంచి. ఆయన పనితీరు ఎలా ఉంది అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 61.7%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య కేవలం 8%, మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య దాదాపు 30%. అంటే కవంపల్లి సత్యనారాయణకి అక్కడ ప్రజలు బ్రహ్మాండంగా అంటే బాగుంది అని చెప్తున్నారు. ఇంకా మెరుగుపరుచుకునే వాళ్ళ సంఖ్య కూడా అంటే పాజిటివ్ ఒపీనియన్ తోటే ఉన్నారు. నెగిటివ్ ఒపీనియన్ వాళ్ళ సంఖ్య కేవలం 8.5%. అంటే మంచి మార్కులే పడ్డట్టు మనం కవంపల్లి సత్యనారాయణ విషయంలో మనం గమనించవచ్చు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. అప్పుడు ఉన్న ఎమ్మెల్యే కన్నా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే 100% మంచిగా ఉన్నాడు. ఇప్పుడు మా రామకృష్ణ గారిని రాసమే బాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే ఆ ఊరు దత్త తీసుకున్నాడు. ఇంకా పని కూడా చేయలేదు. రోడ్డు అని డబుల్ బెడ్రూమ్ అని చెప్పి 3 సార్లు చెక్క కొట్టి ఎట్లున్నది అట్లనే మళ్ళీ ఇప్పుకొని అదే విధంగా వెళ్ళిపోయారు. ఇక్కడ కవంపల్లి సత్యనారాయణకి కాంగ్రెస్ కి అయితే ఎమ్మెల్యే అయితే గెలిపించడం అయితే జరిగింది. మరి ప్రజలు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మంచిగా కవంపల్లి సత్యనారాయణ అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఇన్ని రోజులు ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు మనకు ఎందుకు తెచ్చారంటే ఇక్కడ ప్రజలు అక్కడ మహారాష్ట్ర ఎక్కడిది మహారాష్ట్ర నీళ్లు మనకు కట్టిండు. ఎందుకు ఇక్కడ గరీబ్ పరిస్థితి ఉందని ఆ నీళ్లు ఆయన ఇప్పుడు గెలిచిన ఆయన ముఖ్యమంత్రి అక్కడ తీసుకుపోవడం తప్పే. రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసిన రేవంత్ రెడ్డి ఆయన పద్ధతి కాదు, అది ఎవరు నచ్చరు. అది గుణం లోకమంతా ఆయన ఎవరైనా రాజకీయ నాయకులు అంత ఒకటే. ఇప్పుడు మళ్ళీ కరెంటు పోదు అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజులు 5-6 రోజులు అవుతుంది కరెంట్ పోతుంది వస్తుంది. ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇంటికి 2500 ఇస్తా అన్నాడు. ఆ 2500 వాడతలేవు, చేస్తలేరు. పింఛన్ అంటే వాడితే టైంకి పడుతున్నాయి, టైంకి పడతలేవు. 2 ఒకసారి ఇస్తాను చేస్తలేకపోవచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ 20 నెలలు అవుతుంది కదా, మంచిగా అనిపిస్తుందా? ఎట్లా మంచిగా అనిపిస్తుంది, కొంతమంది మంచిగా అనిపిస్తుంది అంటారు, కొంతమంది మంచిగా లేదా. అప్పుడు కేసీఆర్ ఉండే, కేసీఆర్ మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ గంతే ఉన్నది, రేవంత్ రెడ్డి గంతే ఉన్నది, అందరికంతే. ఎవరు ఫ్రీ బస్సులు ఇస్తారు, మంచిగా మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉంటారు కదా, ఏది ఇంక వరకు ఇంకా అందట్లేదా? ఫ్రీ బస్ అయితే మంచిగా ఉంది. హెల్త్ రైడ్ అన్న పోయి వస్తురా? అది పోతాం. ఎట్లా ఇంకేమన్నా ఇందిరమ్మ ఇల్లు లాంటి ఏం వస్తుంది మనకి? వచ్చినాయి కొంతమందికి. పిరిబాజు పెట్టింది తప్పు, అది ఎట్లా పెట్టేది? ఆ పిరిబాజు పెట్టేది కాకుండా పింఛన్లు ఇట్లా వస్తున్నాయి మంచిగా. పింఛన్ మంచిగా వస్తుంది, మాకైతే వస్తుంది. మరి పింఛన్ అయితే వస్తాను మందితో ఒకటి మనకైతే వస్తుంది. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండదు. ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తాడు అనే ఫ్రీ బస్ పోతున్నావు. ఫ్రీ బస్ అది బస్సులేవా? పిరి బస్ కోతారు, మగవాళ్ళకు టికెట్లు తీసుకుంటారు, ఆడలకు పిరి బస్. ఎట్లా మనకాడ ఇట్లా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు వస్తున్నాయి, ఇందిరమ్మ అత్తనే అచ్చటోళ్ళకి అత్తనే అందరికి ఎవరికి ఇస్తారు. ఎట్లుంది 20 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 20 నెలలు అయిపోయింది. ఇప్పుడు అయితే వాళ్ళు పింఛన్ కూడా వారు పింఛన్ లేదు, మన్ను లేదు, ఏది చేస్తలేరు. కొత్త పింఛన్లు కూడా ఇస్తున్నారు, ఏది వరకు జాడలేదు. కొత్త పింఛన్ పాత లేవు, కొత్త లేవు. తెలంగాణ వచ్చినప్పుడు ఏది లేదు, ఇది ఇప్పుడు లేదు. మరి కేసీఆర్ చేసినప్పుడు 10 కారెక్ట్ ఇచ్చినాయి రిపోర్ట్లు నా పింఛన్ కొరకు. ఏం లేవు, అందరూ చాలా పరిశ్రమ చేస్తున్నారు ఇక్కడ మనకుండా ముస్లిమ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఇచ్చినటువంటి ఫ్రీ బస్ పథకం ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 53%, బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య 46%. సో ఇక్కడ మిగతా కరీంనగర్ నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ బాగుంది అనే వాళ్ళ శాతం ఎక్కువగా ఉంది, బాగాలేదు అనే వాళ్ళ శాతం 46%, +-5% అనేది % అనేది ఎలాగో ఉంటుంది. సో ఓవరాల్గా అయితే కాంగ్రెస్ పార్టీ ఏ పథకం తెచ్చినా రేవంత్ పరిపాలన ఎలా ఉంది అన్న కూడా దాదాపు పాజిటివ్ ఒపీనియన్ తోటే మానకొండూరు ప్రజలు ఉన్నారనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు ఇచ్చింది, 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నది ఎలా ఉంది? 6 గ్యారంటీలు సక్సెస్ అయ్యిందా చేయడంలో అంటే అయ్యింది అనేవాళ్ళు కేవలం 23%, కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఇక్కడ కూడా ఎక్కువగా ఉంది 46%,
నమ్మకం ఉంది చేస్తానే వాళ్ళ సంఖ్య కూడా దాదాపు 30%. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే కాంగ్రెస్ పార్టీని మానకొండూరు నియోజకవర్గంలో 2 సంవత్సరాల పరిపాలన తర్వాత మంచిగా నమ్ముతున్నారనడానికి అంటే పర్టికులర్గా కాంగ్రెస్ 6 గ్యారెంటీల విషయంలో ఇది ఉదాహరణగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, అవినీతి జరిగిందా అని మనం కనుక ఆలోచిస్తే, అక్కడ ప్రజల్ని ప్రశ్నిస్తే, అవినీతి జరిగిందంటే జరిగింది అనే వాళ్ళ సంఖ్య నమ్ముతున్నాము జరిగినట్టు 36%, జరగలేదు అని అంటే ఆ నిర్ణయాన్ని ఆ ప్రచారాన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి నమ్ముతున్నారంటే లేదు అనే వాళ్ళ సంఖ్య 46%, కాంగ్రెస్ ప్రచారం అనే వాళ్ళ సంఖ్య 17%. సో ఇక్కడ కాళేశ్వరంకి సంబంధించి ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా గ్రామీణ నేపథ్యం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో కొంత వాటర్ కనపడ్డాయి. అప్పుడున్నటువంటి పోచంపాడు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీళ్లు చివరి వరకు వచ్చాయి, కొన్నిసార్లు రాలేదు. కాకుండా కూడా ఎల్ఎండి కావచ్చు, అంటే మిడ్ మానేర్ కావచ్చు, లోవర్ మానేర్ కావచ్చు, ఆ పైన కట్టిన ఎల్లంపల్లి నుంచి వచ్చేటువంటి వాటర్లు వచ్చిన తర్వాత అవైలబిలిటీ పెరిగింది. 10 ఏళ్లలో రైతులు సంతోషంగా కొంత ఉన్నారు అనడానికి, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కొంత హ్యాపీగా ఉన్నారు అనడానికి ఇది ఉదాహరణగా గమనించవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి మరక ఉన్నా కూడా మాకైతే నీళ్ళు వచ్చాయనే వాళ్ళ రైతుల సంఖ్య కొంత ఎక్కువగా ఉంది అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో కవిత కొత్త పార్టీకి సంబంధించినటువంటి మనం ఒక ప్రశ్న అడిగాము. కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా? ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ కూతురు, అంటే అక్కడ కవిత కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. సో వాళ్ళ ఇంటి పార్టీ అది. సో అలాంటి పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత కొత్త పార్టీ పెడతబోతున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. సో అలాంటి టైంలో మద్దతు ఇస్తారంటే ఇస్తామనే వాళ్ళ సంఖ్య 8.5% అయితే, ఇవ్వము అనే వాళ్ళ 70% అయితే, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 21%. సో మానకొండూరు నియోజకవర్గంలో అంటే ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య చాలా అంటే మంచి ఫిగర్ ఉంది. సో ఆవిడ పార్టీలోకి, మిగతా నియోజకవర్గాల్లోనే ఆవిడ పార్టీలోకి ఎవరు వెళ్తారు, విధి విధానాలు ఏంటి, ఆవిడ ఎలా ముందుకెళ్తారు, భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు చేస్తారు ప్రజలకు సంబంధించి, ప్రభుత్వం మీద ఎలా ఎండగడతారు, ప్రభుత్వ వైఫల్యాలు అనే దానికి సంబంధించి ఈ గ్రాఫ్ మారే అవకాశం 100% ఉంటుంది. సో ఫైనల్గా ఇంకో లాస్ట్ క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీ పరిపాలన 2 ఏళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 55.20% అయితే, బీఆర్ఎస్కే ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 23% అయితే, బీజేపీకి కేవలం 2%, ఇండిపెండెంట్ల అభ్యర్థులకు మాత్రం 19.14%. అంటే దాదాపు చాలా మంచివి, అంటే ప్రధాన 2 పార్టీలతో సమానంగా ఉంది. సో ఓవరాల్గా అయితే మానకొండూరు నియోజకవర్గంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మెజారిటీ సీట్లు రాబోతా ఉన్నాయి అనేది అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.